గంజాయి విక్రేతలు అరెస్ట్ అయ్యారు. మరో ముగ్గురు పరార్. పట్టణానికి చెందిన యాసర్ అలీ, షేక్ మహమ్మద్లు అనంతపురం జిల్లా గుంతకల్ 1 టౌన్ పోలీస్ ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసినట్లు అర్బన్ సిఐ మనోహర్ తెలిపారు. గుంతకల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని రైల్వే హాస్పిటల్ వద్ద గల గంజాయి విక్రేతలు అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో రైల్వే క్వార్టర్స్ వద్ద బృందాలుగా విడిపోయి దాడులు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే మరో ముగ్గురు పరారైనట్లు తెలిపారు. ఇరానీ కాలనీకి చెందిన యాసర్ అలీ, షేక్ మహమ్మద్లు యాసర్ విలాసాలకు అలవాటు పడి డబ్బుల కోసం గంజాయి అధిక డబ్బు సంపాదించవచ్చని పథకం వేసుకున్నారు. అందులో భాగంగానే మహారాష్ట్రలోని కోసా టౌన్ మురుమరాల్ రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులతో 2.5 కేజీల గంజాయిని షేక్ మహమ్మద్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే మరో ముగ్గురు వ్యక్తులు పరారైనట్లు తెలిసిందే. వారి వద్ద నుండి దాదాపు 25,000 విలువైన 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. గుంతకల్ మీడియా సోదరులకు మరియు పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఈ గంజాయి మత్తు పదార్థాలపైన నిఘా ఉంచడం జరిగింది. ఇందులో భాగంగా మాకు ఈరోజు గుంతకల్ రైల్వే స్టేషన్ సమీపం నందు గుంతకల్ రైల్వే హాస్పిటల్ వెనకాల కొంతమంది గంజాయి పెట్టుకొని వాటిని చిన్న చిన్న ప్యాకులుగా చేసి పబ్లిక్ అమ్మాలనే ఉద్దేశంతో అక్కడ గుమిగూడి ఉన్నారు అని చెప్పేసి మాకు సమాచారంతో మేము మా సిబ్బందితో మరియు పెద్ద మనుషులతో అక్కడికి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం టైంలో అక్కడ వెళ్తే ఒక 5 మంది ఉన్నారు. మా రాకను చూసి ఒక ముగ్గురు పరిగెత్తి వెళ్ళడం జరిగింది. తర్వాత ఒక ఇద్దరిని పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర తర్వాత బ్యాగులో కవర్తో పాటు గంజాయి ఆకులు కలిగినటువంటి కవర్ ఉండింది. వాటిని పరిశీలించి వాళ్ళని విచారిస్తే ఇట్లా మహారాష్ట్ర నుంచి థానే జిల్లా రైల్వే స్టేషన్ మురుమూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ యొక్క గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అధిక లాభాల కోసము అమ్మడం కోసమని తీసుకొని వచ్చి చేస్తుంటే ఇక్కడ పట్టుకోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మేరకు మేము ఈ గంజాయిని అమ్మడం కానీ కలిగి ఉండడం కానీ నేరం కాబట్టి సదరు వాటిపైన కేసు నమోదు చేయడం జరిగింది. మేము పబ్లిక్కు కోరడం ఏమంటే, గంజాయి అనేది మత్తు పదార్థము కేంద్ర నాడీ వ్యవస్థ పైన, మనిషి పైన బాగా దుష్ప్రభావాలు కలగజేస్తుంది, అనారోగ్యం పాలు చేస్తుంది. తర్వాత మెదడు పైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇది మనిషి యొక్క విచక్షణ కోల్పోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ గంజాయి దొరికి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి ప్రజలకు కోరుతున్నాను. ఇలా ఎవరైనా గంజాయి కానీ ఇంకా అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడుతుంటే ఖచ్చితంగా మా యొక్క దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా యొక్క ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కూడా వీటిపైన ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకునేదానికి మేము అన్ని రకాలుగా ముందుకు తీసుకొని వెళ్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఇలాంటి వాటిపైన మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పబ్లిక్ కూడా ఎవరు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల జోలికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎన్ని కేజీలు సార్? ఇది కేజీలో ఉంది. అది వాళ్ళు అక్కడి నుంచి 25,000 రూపాయలకు తీసుకొని రావడం జరిగింది. వాటిని చిన్న 4 గ్రాములు 3 గ్రాములు అట్లా తీసుకొని
ప్యాకులు చిన్న ప్యాకెట్లో కట్టేసి పబ్లిక్ అమ్ముతున్నారని చెప్పే ఉద్దేశంతో అది 200-250 పరిస్థితులను బట్టి అమ్ముతున్నారని చెప్పేసి మనకు విచారణలో తెలిసింది. పైన దొంగతనానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గత 6 నెలల నుంచి అప్పుడప్పుడు చేస్తున్నామని మనకు విచారణలో తెలిసింది. సార్ వీళ్ళు ముఖ్తార్ అలీ, ఇరానీ కాలనీ గుంతకల్లు, మహమ్మద్ షేక్ మహమ్మద్, ఇరానీ కాలనీ గుంతకల్లు, ఇంకొక 3 మనకు ఫరారీలో ఉన్నారు. వారిని కూడా తొందరలోనే అరెస్ట్ చేసి వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గూడూరు పట్టణంలో గూడూరు జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలనే నినాదంతో జేఏసీ కమిటీ ఏర్పాటైంది. మొదటి రోజు నేడు ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులతో టవర్ క్లాక్ సెంటర్ నుండి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షంలోని తడుస్తూ ఉపాధ్యాయులు, మహిళలు భారీగా తరలివచ్చారు. తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అంటూ నినాదాలతో పట్టణం మారుమోగింది. సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవోకి వినతి పత్రం అందజేశారు. గూడూరు నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లాతో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉందని, గూడూరును తిరుపతి జిల్లాలో కలపడంతో పలు పనుల నిమిత్తం వెళ్లాలని తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, గతంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చి ప్రజల ఆకాంక్షను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, టీచర్లు పాల్గొన్నారు. ఈరోజు గూడూరుకు తీరని అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని, మాకు న్యాయం చేయాలని ఈరోజు ఈ తుఫాను సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్ష పూని ఈరోజు గూడూరు ప్రజలందరూ, వారితో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు, అలాగే ప్రైవేట్ స్కూల్స్ ఆర్గనైజేషన్, వివిధ సంఘాలు, వ్యాపార సంస్థలు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు. దీనికి కారణం ఒక్కటే, మా నినాదం ఒక్కటే, మా అజెండా ఒక్కటే, మా జెండా ఒక్కటే. గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలి, లేదా ఈ గూడూరును దిక్కుమాలిలాగా చేయకుండా ఈ గూడూరును పూర్వం మేము ఏ జిల్లాలో అయితే ఉన్నామో అదే నెల్లూరు జిల్లాకి ఈ గూడూరును కలపాలని మేము సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు గూడూరు తిరుపతి జిల్లాకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి ఒక్క ఆఫీసు నుంచి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి చిన్న ఫైల్ ఎత్తుకొని పోయి రావాలన్నా 1000 ప్రయాసాలు కోర్చి ఒక రోజంతా గడిపే పరిస్థితి ఏర్పడుతుంది. మాకు ఉపాధ్యాయులు కూడా పిఎఫ్లు కానీ, ఏపీజీలు కానీ, ఇంకా డిఓ ఆఫీస్కి పోవాలన్నా, కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా ఎంతో బాధ. అదేవిధంగా ఈరోజు గూడూరు ప్రజలు ఒక చిన్న మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కోతవేటు దూరంలో ఉండే నెల్లూరును కాదని ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపతికి వెళ్ళి అగచాటు పడి రోజంతా కష్టపడి అక్కడ అధికారులకు విన్నవించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది మేము కోరుకునేది ఏంటంటే గూడూరును పూర్వం ఏ విధంగా ఉండిందో నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుకుంటున్నాం. అలాగే పరిపాలన సౌలభ్యం కోసం, అందరికీ కూడా సులభంగా ఉండడం కోసం ప్రజలు
అధికారులకు వాళ్ళ యొక్క సమస్యలు విన్నవించుకోవడానికి దయచేసి గూడూరును నెల్లూరు జిల్లా కలపాలని కోరుకుంటున్నాం. అదే ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు గూడూరుకు వచ్చినప్పుడు మా యొక్క ప్రజలకు మా కోరికను మన్నించి వాళ్ళు మాకు ఒక ఆశ కల్పించారు. అది ఏంటంటే ఒక అసంబద్ధంగా జరిగింది, గూడూరు తిరుపతిలో కలిపారు, దీనిని మేము సరిచేస్తాం, గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో చేరుస్తామని ఒక మంచి మాట మాకు చెప్పిపోయారు. ఆ మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మేము సవినీయంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల తిరిగి పునర్విభజన చేసినప్పుడు నెల్లూరుకి దగ్గరగా ఉన్నటువంటి గూడూరుని మరి పార్లమెంటరీ స్థానాల పరిధిలో అని తిరుపతిలో చేర్చడం జరిగింది. ఇది చాలా అసంబద్ధమైనటువంటిది, ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశము, కేవలం ప్రజలకు రైతాంగానికి కూడా చాలా ఇబ్బందికరమైన అంశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మేము వచ్చిన తర్వాత ఈ జిల్లాని సపరేట్ చేస్తామని చెప్పి మొదలు చెప్పారు. ఇది అసంబద్ధమైనటువంటి చర్య అని చెప్పారు. దీన్ని సరిచేస్తామని చెప్పినటువంటి మరి పరిపాలకులు దాన్ని తిరిగి మళ్ళీ తీసుకుపోయి తిరుపతిలో కలపడం అనేది ఒక ఇబ్బందికరమైనటువంటి సమస్య. దీన్ని పాలనా దక్షుడు, అనుభజ్ఞుడు, ప్రజల పక్షాన ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క సమస్య మీద ఖచ్చితంగా ఆలోచించి నెల్లూరులో ఈ గూడూరుని కలపడం ద్వారా ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి, ప్రజల ఇబ్బందులు తీర్చాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీత్వా సైక్లోన్ ప్రభావంతో రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గూడూరు మండలంలో 24 గంటల ప్రజలకు అందుబాటులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ముందస్తు జాగ్రత్తగా వర్షపు నీరు ఎక్కువగా ప్రవహించే ప్రాంతాలను బ్లాక్ చేశామని మండల రెవెన్యూ ఆఫీసర్ ప్రసాదరావు తెలియజేశారు. డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ గూడూరులో రెస్క్యూ టీం, స్పెషల్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, ఎమర్జెన్సీకి అరగంటలో స్పందిస్తామని తెలిపారు. అనవసరంగా బయటకు రావద్దని, ఆరోగ్య ఎమర్జెన్సీకి 108కి కాల్ చేయాలని, రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. చిన్నపిల్లలు చెరువులు, వాటర్ ఫాల్స్ కు వెళ్లొద్దని, రీల్స్ కోసం ప్రమాదం చేయవద్దని హెచ్చరించారు. పాడుబడిన హోర్డింగ్స్ గుర్తిస్తే పోలీసులకు తెలియచేయాలని, ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవద్దు అని కోరారు. అందరికీ నమస్కారం. నేను గూడూరు తహసీల్దార్ని. దిత్వా తుఫాను కారణంగా రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్న నేపథ్యంలో గూడూరు మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు నిన్న కూడా కంట్రోల్ రూమ్లో ఏ సమస్యలు కూడా వచ్చి ఉండలేదు. ఈ తీవ్ర వాయుగుండం పరిగణనలో తీసుకుని ఈరోజు రూరల్ ఎస్ఐ గారు, నేను, ఎంపీడీఓ గారు, ఇరిగేషన్ ఏఈ గారు కూడా అన్ని చెరువులను కూడా పరిశీలించడం జరిగింది. ముప్పు అయితే వాటిల్లలేదు. కానీ ప్రజల మటుకు తీవ్ర వాయుగుండంగా ఉన్న కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇంట్లో నుంచి బయటకు రాకూడదని తెలియజేస్తున్నాను. ఏమైనా విపత్కర పరిస్థితి ఏమైనా సంభవించిన వల్ల గూడూరు మండల ఆఫీసులో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్కి ఎవరైనా కానీ ఏమైనా సంఘటనలు జరిగినా వెంటనే తెలియపరిచినా మేము ఉన్నతాధికారులకు తెలియపరిచి తగు చర్యలను తీసుకున్నటకు తక్షణమే మేము చర్యలు తీసుకుంటాము. ఈ అవకాశాన్ని కూడా ప్రజలు కూడా గమనించి ఈ కంట్రోల్ రూమ్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ దిత్వా సైక్లోన్ సందర్భంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అత్యవసరమైతే తప్ప మిగతా సమయంలో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండవలసినదిగా మరీ కోరుతున్నాము. అందరికీ
అందరికీ నమస్కారము. సో దిత్వా సైక్లోన్ అందరూ వినే ఉంటారు. సో చాలా ప్రదేశాలు, చాలా ప్రాంతాల్లో సైక్లోన్ యొక్క డిజాస్టింగ్ ఎఫెక్ట్స్ చాలా ప్లేసెస్లో కనిపిస్తున్నాయి. చాలా ప్లేసెస్ కూడా హ్యూమన్ లాస్, ప్రాపర్టీ లాస్, అనిమల్ లాస్ కూడా జరిగింది. సో దీనికి అనుగుణంగానే మన యొక్క సుపీరియర్ ఆఫీస్ కావచ్చు, గవర్నమెంట్ కానీ ముందస్తు చర్యలు తీసుకుంది. అండ్ ఎక్కడైనా ఏమైనా లైక్ రెస్క్యూ టీమ్స్ కానీ, స్పెషల్ పార్టీస్ కానీ, వాటితో పాటు సఫిషియెంట్ లాజిస్టిక్స్ కూడా మాకు ప్రొవైడ్ చేసింది. అండ్ గూడూరు సబ్ డివిజన్కి తీసుకొస్తే మాకు స్పెషల్ పార్టీ లేదా రెస్క్యూ టీమ్ అనేది మేము గూడూరులో స్టేషన్ చేసి ఉన్నాము. ఏదన్నా ఎమర్జెన్సీ కాల్ వస్తే ఇమీడియట్గా వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో పాయింట్ రీచ్ అయ్యేలా కూడా మేము అక్కడ ఉంది ఆ టీము. అండ్ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే అనవసరంగా ఎవరు బయటికి రావద్దండి. ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఎమర్జెన్సీ వస్తే ఇమీడియట్గా 108 అంబులెన్స్కి కాల్ చేయండి. అండ్ ఎవరైనా చిన్న చిన్న విలేజెస్లో కానీ, హ్యామ్లెట్స్లో కానీ ఇల్ హెల్త్ ఉన్న వాళ్ళు లేదా బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళని నియర్ బై బంధువుల ఇంటికి తరలించండి. సైక్లోన్ ఎఫెక్ట్ తగ్గాక వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళొచ్చు. అండ్ చిన్నపిల్లలు కానీ, కాలేజెస్, స్కూల్ పిల్లలు కానీ ఎవరు కూడా ఈ చెరువుల దగ్గర కానీ, వాటర్ ఫాల్స్ దగ్గర కానీ చూడడం కానీ వెళ్ళకండి. ఏదో ఫోటోస్ తీయడానికి కానీ, వీడియోస్ తీసుకోవడం, రీల్స్ కోసం అని వెళ్తుంటారు. దయచేసి ఎవరు వెళ్ళకండి. అండ్ ఫిషింగ్ కమ్యూనిటీకి తెలియజేయమని, ఫిషింగ్ వెళ్ళకండి. అండ్ ఎవరైతే పశువులు గ్రేజింగ్కి తీసుకెళ్తూ ఉంటారో దయచేసి వెళ్ళకండి. పిడుగుపాటు అట్లాంటివి పడే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎక్కడైనా అబాండెంట్ అంటే పాడుబడిన ఇల్లు కానీ, గుడిసెలు ఏవైనా ఉంటే కూడా ఎవాక్యుయేట్ చేయండి. మీరు ఏమైనా గమనించి ఉంటే లైక్ హోర్డింగ్స్ కానీ, ఫ్లెక్సెస్ కానీ ఎక్కడైనా అవి పువర్ కండిషన్లో ఉండి పడిపోతే అయిన ఛాన్సెస్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేయండి. లేదా మున్సిపాలిటీ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళకి ఇమీడియట్గా అవి రిమూవ్ చేస్తారు. దయచేసి ఈ 2 to 3 days చాలా అలర్ట్గా ఉండండి. ఎవరు కూడా ఫాల్స్ న్యూస్ కానీ, ఫేక్ ఇన్ఫర్మేషన్ గ్రూప్లో దయచేసి పోస్ట్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.